టార్గెట్లలో ట్రిప్లు వెళ్ళి తీరాల్సిందే, విత్ ఫ్యామిలీ వెళ్ళాల్సిందే కదా. అదొకటి ఉండే, అది చాలా పెద్ద గుడ్ న్యూస్ కదా. ఇప్పుడు ఆయన టెస్ట్ మ్యాచ్ లాగా సేఫ్ షాప్ చేసినా కూడా ఆయన ఫారిన్ టూర్ వెళ్ళాల్సిందే, రైట్. అండ్ అదే చాలా మంచిది మన అందరికి అనుకుంటే. మధ్యలో మన కంపెనీ టార్గెట్ స్టార్ట్ చేశాయి, అండ్ ఇప్పుడు అట్లా వినపడతా ఉంది. అండ్ ఈ రోజు రేపటిలోకి తెలిసిపోతుంది. అండ్ ఆ టార్గెట్ ఉంది, ప్లస్ ఈ టార్గెట్ కూడా ఉంది. 2 టార్గెట్లు ఉన్నాయి. గుడ్ న్యూస్ కదా మనందరే. చెప్పండి, ర్యాంకులోకి ర్యాంకులో వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళండి, అట్లా ఉండే మాదిరిగా ఉంది. చాలా పెద్ద గుడ్ న్యూస్ రాబోతుంది. 1-2 రోజుల్లో తెలిసిపోతుంది అనమాట. ఓకే. అండ్ కొత్త టార్గెట్ స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి మాట్లాడదాం. చిన్నారావు గారు ఏమైనా స్లైడ్స్ తయారు చేశారా నరేష్? కాంటెస్ట్ విన్నర్స్ ఉన్నారు. కాంటెస్ట్ విన్నర్సా? సో ఎవరి దగ్గర ఉండదు హోస్ట్, అది కొంచెం షేర్ చేస్తారంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. చలో గ్రేట్, సూపర్. నేను కూడా కొంచెం పెద్దగా చేసుకుంటాను అనమాట. దీన్ని ఇట్లా పెట్టుకుంటాను, ఫోను మొబైల్లోనే ఉంటాను నేను యాక్చువల్లీ. గ్రేట్, సూపర్, కంగ్రాచులేషన్స్. కాంటెస్ట్ అచీవర్ టర్బో ఫాస్ట్ లో మొదటి టార్గెట్ కే నాగరాజు, దుర్గా మేడం, కంగ్రాచులేషన్స్ అండి. టార్గెట్ విన్ అయ్యారు, టర్బో ఫాస్ట్ టార్గెట్ విన్ అయినందుకు. అదే మీరు కూడా దాంట్లో చేస్తున్నారా? సురేఖ మేడం గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టార్గెట్ విన్ అయినందుకు. అలాగే చెప్పండి, నో ప్రాబ్లం, అలాగే తిప్పండి. సురేఖ శ్రీనివాసులు గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టార్గెట్ విన్ అయినందుకు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ అలివేలు మంగా కృష్ణ గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టార్గెట్ విన్ అయినందుకు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. వెంకటేశ్వర్లు గారు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. ఇది కొత్త ఆర్టీటీ లాగా కనిపిస్తుంది. ఎల్నాడు వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టార్గెట్ అచీవ్ అయ్యారు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మీకు, సూపర్. అహల్య మేడం కంగ్రాచులేషన్స్. అహల్య మేడం కంగ్రాచులేషన్స్ అండి. మంగళగిరి ఆర్టీటీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టార్గెట్ విన్ అయ్యారు. గ్రేట్, సూపర్. చలో నో ప్రాబ్లం. నిన్నటి రోజు చెక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. చాలా మంది పెద్ద పెద్ద చెక్లు తీసుకుంటారు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ నేను చెప్పబోయేది ఈ రోజు ఎలాగా నేను దీంట్లోనే కనెక్ట్ అయ్యాను. అండ్ ఈ బిజినెస్ గురించి మీ మధ్యన అప్పుడప్పుడు జూమ్ లో వస్తూనే ఉంటుంది, రైట్. మొన్ననే డైమండ్స్ మీట్ కొంచెం స్పెషల్ గా కలిశామన్నమాట, రైట్. దాంతో గుడ్ న్యూస్ ఏంటంటే ఇంతకు ముందు రావాలా వద్దా ఏంటి ఏమి అట్లా డౌట్లుగా ఉండే అనమాట. మొన్న మీ నరేందర్ గురుజీ అంటే మీ నరేష్ గురుజీ వాళ్ళతో కూడా కలిసి కన్ఫర్మ్ అయింది ఏంటంటే దీని తర్వాత నుంచి యాక్టివిటీకి రావచ్చు, రైట్. యాక్టివిటీకి రావచ్చు అంటే రావచ్చు పోవచ్చు అనేది కాదు, పర్మిషన్ దొరకడం ఆ రోజు టీమే. బట్ ఈ రోజు నేను అదే చెప్పాను అనమాట క్లియర్ గా. మీ చిన్నారావు గారు కూడా టైం తీసుకుంటా ఉంటారు. నేను చెప్తే దొంగదారులో రావడం ఎందుకు బాబు, తెలిసి రావాలి. సో వీళ్ళు గట్టిగా ఫైట్ చేశారు కాబట్టి ఇప్పటి నుంచి రావచ్చు అని కన్ఫర్మ్ అయింది. దీని తర్వాత ఒకటి సివిటి ట్రైనింగ్ ఉండబోతుంది. సివిటి ట్రైనింగ్ తర్వాత అండ్ ఆ తర్వాత షెడ్యూల్ వేసుకొని ఎలాగేంటంటే మీ అభిషేక్ రవీందర్ గురించి ఒక్కొక్క టీం కోసం, అన్ని టీముల కోసం, ఈసారి ఓన్లీ చిన్నారావు గారి టీం కోసమే కాదు మిగతా అన్ని టీముల కోసం కూడా ఉంటది అనమాట ట్రిప్స్. ఎలాగైతే మిగతా టీముల్లో ఉంటుందో అలాగే మీకు కూడా ట్రిప్స్ ఉండబోతాయి. ఓకే, చలో ఇది. అండ్ కాబట్టి ప్రస్తుతానికి మీకు సివిటి కన్ఫర్మేషన్ నాకు తెలిసి 1-2 రోజులు డేట్లు దొరుకుతాయి నరేష్. 1-2 రోజులు డేట్లు దొరికిన తర్వాత దాని తర్వాత ఏ టీంలో ఎప్పుడు ఎలాగ విజిట్స్ ఉంటాయి, ఏ యాక్టివిటీస్ కోసం ఉంటాయో తెలుస్తుంది. దానికంటే ముందు మీరు రకరకాలుగా యాక్టివిటీస్ ప్లానింగ్ చేసుకోవచ్చు. మీరు ఎలాగైతే ఇప్పుడు టార్గెట్ ఫినిష్ అయిపోయింది కాబట్టి కొత్త టార్గెట్ రిలీజ్ అయిన వెంటనే మనం చేయాల్సింది, రైట్. కొత్త టార్గెట్ రిలీజ్ అయిన వెంటనే కో ట్రైనింగ్స్ ఫిక్స్ చేసుకోండి, రైట్. కో ట్రైనింగ్స్ ఫిక్స్ చేసుకోండి ఎక్కడెక్కడైతే చిన్నారావు గారు మీరు ఎలాగ చేస్తున్నారు, రైట్. కో ట్రైనింగ్ ఎలా చేస్తున్నారు. ప్రతి ఆర్టీటీ లోన నెలకోసారి కో ట్రైనింగ్ ఉండాలి. ఇదైతే ఉందనుకుంటా మీ దగ్గర హ్యాబిట్. ప్రతి నెలకి ఒకసారి కో ట్రైనింగ్ ఉండాలి. అండ్ కో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఈ రోజు మీ టీంలో ఎంతమంది ఉండారో ఏమో కానీ, సో ఒకటి మాత్రం ఎక్కడెక్కడైతే వెన్యూలు సెమినార్లు నడుస్తాయో
అక్కడ ప్రతి లీడర్, అక్కడ ఉండే టాప్ లీడర్ కో ట్రైనింగ్ ఇవ్వాలి. ఎస్ అక్కడ ఉండే లీడర్ కో ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవ్వకుండా ఉంటే వాళ్ళకి కో ట్రైనింగ్ ఇవ్వడం నేర్పించండి, వాళ్ళే కోడ్గా తయారు చేయండి. రైట్. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే నెలకు ఒకసారి మీరు ప్లస్ మీ మెంటర్స్ ఎవరు ఎక్కడుంటే వాళ్ళు కో ట్రైనింగ్ ఇస్తారు. బట్ నెక్స్ట్ మంత్ లో వాళ్ళు అక్కడ ఉండరు కదా. నెక్స్ట్ మంత్ లో అక్కడ ఉండరు కాబట్టి ఆ టైంలో నెక్స్ట్ ఫర్దర్ లీడర్ ఎవరైతే టాప్ లీడర్ ఉన్నారో వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. ఇది పర్మనెంట్ షెడ్యూల్ చేసుకోండి. సండే వెన్యూ నడిపించాము మనం ఈ రోజు. ఎస్ బాస్ సండే వెన్యూ నడిపిస్తాం, ఫ్రైడే ట్రైనింగ్ నడిపిస్తాం, ఇది అలవాటు అయిపోయింది. బట్ కో ట్రైనింగ్ మాత్రం మనం ఏం చేసుకుంటుంటాం అంటే అప్పుడప్పుడు నడపాలా వద్దా, 30 రోజులు కాకుండా 40 రోజులు కూడా నడుపుతామే అని అంటాం. నడపచ్చునేమో. అట్లా కాకుండా ఈసారి నుంచి మంత్లీ కో ట్రైనింగ్ ఫిక్స్ చేసేసుకోండి. బట్ మంచిదేంటంటే నరేష్ చిన్నారావు గారు, Yes, sir. ఈ కో ట్రైనింగ్స్ అనేటివి ఫిక్స్డ్ డేట్ కాకుండా అన్ని సిటీల్లో ఒకేసారి కాకుండా ఒక్కొక్క వారం ఒక్కొక్క రోజు కో ట్రైనింగ్ ఒక్కొక్క చోటు ఉంటే ఏమవుతుందంటే నియర్ బై లో ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయినా కూడా ఫర్దర్ గా పక్కనుండే టౌన్ సిటీకి వెళ్ళి కూడా వాళ్ళు అటెండ్ చేయొచ్చు కో ట్రైనింగ్. అవునా? ఎందుకంటే Yes. మళ్ళీ కో ట్రైనింగ్ నెక్స్ట్ నెలకు వస్తుంది. ఆ నెల వరకు మనోడు కో ట్రైనింగ్ తీసుకోకుండానే బిజినెస్ వదిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అది కాకుండా మనం ఏమంటే రెగ్యులర్ గా 10 వెన్యూలు ఉన్నాయంటే 10 రోజులు సపరేట్ రోజుల్లో 10 కో ట్రైనింగ్లు జరగాలి. సో దట్ ఎవరైనా దగ్గర మిస్ అయిపోయినా కూడా వెళ్ళొచ్చు. కో ట్రైనింగ్ కోసం నేనైతే చెప్తాను చూడండి, పక్క టౌన్ కి వెళ్ళడం కాదు, మీరు వీలుంటే హైదరాబాద్ వెళ్ళి కూడా అటెండ్ చేయొచ్చు కో ట్రైనింగ్. Yes, కో boss. ట్రైనింగ్ అంత విలువ ఉంటుంది. రైట్. కో ట్రైనింగ్ అంత విలువ ఉంటుంది. హైదరాబాద్ కాదు, ఢిల్లీకి వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఓ వ్యక్తి కోర్ కాకుండానే బిజినెస్ వదిలేసి వెళ్ళిపోతాడు. కో ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ చలో మాట్లాడడానికి స్లైడ్ షేర్ చేయడానికి కూడా నా దగ్గర స్లైడ్స్ వేయడానికి ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చిన్నారావు గారు వీడియోలు ఎంత బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాడండి. లండన్ వెళ్ళొచ్చారు, ఎన్ని దేశాలు తిరిగి రాలేదు. నరేందర్ ఫుల్ ఎంజాయ్ చేశారు. Yes, ma'am. లండన్, స్కాట్లాండ్ వెళ్ళొచ్చారు. Yes, అని boss. టీమ్ కు పంపాల్సిన టైం రానే వచ్చింది. మే లాస్ట్ వీక్ నుంచి మళ్ళీ బ్యాంకాక్ ట్రిప్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈసారి బ్యాంకాక్ ట్రిప్స్ టార్గెట్ విన్ అవ్వండి, తీసుకెళ్ళండి. Yes, boss. రైట్. ఆల్రెడీ విన్ అయిన వాళ్ళు వెళ్తారు. అది కాకుండా ఈ కరెంట్ టార్గెట్ లో విన్ అయిన వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన టార్గెట్ లో కూడా విన్ అయిపోతారు. Yes, మిగతా boss. వాళ్ళకంటే ఒక స్టెప్ ముందు ఉండాలా వద్దా మనం అందరం? Yes, Yes. ma'am. మా గురించి మిగతా వాళ్ళకంటే ఒక స్టెప్ ముందుంటేనే ఈ ఇది వాట్సాప్ సారీ ఏమంటారు, దీంట్లో కూడా షేర్ చేయొచ్చునా? అవుతుందా? 5 బాస్. జూమ్ లో షేరింగ్ అవుతుంది అట్లా? మొబైల్ అవుతుంది అంటారా? Okay, అవుతుంది మరి. అచ్చా, అవుతుందా? ఎస్ బాస్. ఒక్క నిమిషం అయితే. సో షేర్ అవుతుంది మొబైల్లో. ఏం షేర్ అయింది టైగర్ ఇప్పుడు? అయితే అయిందా షేర్? మినిమైజ్ చేయండి మావజీ. కనిపిస్తుంది బాస్. మొబైల్ మినిమైజ్ అచ్చా. చేయండి. వచ్చేస్తుంది మేడం. ఇప్పుడు వస్తుందా? ఎస్ మ్యామ్. కనిపిస్తుంది బాస్. ఎస్ బాస్. గుడ్, సూపర్. ఈ వీడియో ఒకసారి చూడండి, మనం మాట్లాడదాం. ఏమర్థమైంది ఈ వీడియోలో? రైట్. మన జర్నీని ఈ లెఫ్ట్ లో ఉండే వ్యక్తి ఎలాగ స్టార్ట్ చేశాడు, చిన్న స్టెప్పులతో స్టార్ట్ చేశాడు, పై వరకు వెళ్ళిపోయాడు, టాప్ కి వెళ్ళిపోయాడు. రైట్. మీరు అందరికి తెలుసు. అండ్ చిన్నారావు గారు మీ టీమ్ లో బాగా మెయింటైన్ కూడా చేస్తారు. మొదటి చెక్ ఎంత వచ్చింది, స్టార్టింగ్ లో ఏ పని చేస్తూ చిన్న వీడియోలు ప్రూఫ్లు పెట్టుకొని, రైట్, ఫోటోలు ప్రూఫ్ పెట్టుకొని మీరు స్టార్ట్ చేస్తారు. డే 1 ఇలా స్టార్ట్ చేశాము అండ్ ఈ రోజు డైమండ్ అయ్యారు అదనేసి. రైట్. అట్లనే ఆ వ్యక్తి చిన్న స్టెప్స్ ద్వారా ఒక వ్యక్తి టాప్ కి వెళ్ళాడు, లైక్ డైమండ్ అయ్యాడు. ఈ రైట్ సైడ్ లో ఉండే వ్యక్తి రాత్రే డైమండ్ అయిపోవాలనుకున్నాడు, రాత్రి కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, మొదటి స్టెప్ కూడా అచీవ్ చేయలేకపోయాడు. సో మొదటి చెక్కు నాకు కూడా 935 రూపాయలతో స్టార్ట్ అయింది. 935 రూపాయలతో స్టార్ట్ అయిన చెక్కు ఈ రోజు వారానికి 4 లక్షలు తీసుకుంటున్నాం కదా. ఎస్ బాస్. Yes, ma'am. మరి వారానికి 4 లక్షలు నార్మల్ విషయమా? Ma'am. చెప్పండి మరి. వారానికి 4 లక్షలు చిన్న విషయం ఏం కాదు కదా. వారానికి 4 లక్షల రూపాయలు అంటే చూడండి మరి. రైట్. 2009లో జాయిన్ అయ్యాను, 5 సంవత్సరాలు పట్టింది డైమండ్ అవ్వడానికి, 5 సంవత్సరాలు పట్టింది. క్రౌన్ అంబాసిడర్ లెవెల్లో ఉంటాము. దీని తర్వాత ప్రతి వారము 4 లక్షలు ఉంటే ఎలాగుంటది? సూపర్ బాస్.
4 లక్షల రూపాయలు చూడ ఆలోచించండి. 4 లక్షల రూపాయలు ప్రతి వారం 4 లక్షల రూపాయలు వస్తుంటే చూస్తున్నారా? కనిపిస్తుందా? కనిపిస్తుంది మౌజీ. రైట్. సో వారానికి 4 లక్షల రూపాయలు చిన్న విషయం కాదనమాట. అండ్ అది కాకుండా మనోళ్ళకి తెలియాలి ఈ బిజినెస్ ఎంత పవర్ఫుల్ బిజినెస్ అనేది మనందరికి తెలియాలి. ఓకే. సో మేబీ ఇది ఇవన్నీ ఇది కాదనుకుంటానులే, బ్యాంక్ అకౌంట్లు అంతా ఇప్పుడు ఎందుకులే, నెక్స్ట్ చూపిద్దాం. రైట్. సో ఇప్పుడు లాస్ట్ మంత్ లో 5 వారాలు వచ్చాయి. వారానికి 72-75 వేలు జిఎస్టి. ఓకే. సో 5 వారాలకు కలిపి 3,75,000 రూపాయలు కట్టాం. 75,000 రూపాయలు జిఎస్టి నుంచి స్టార్ట్ అయింది. 935 రూపాయలతో స్టార్ట్ అయింది. ఈ రోజు నెలకి 4 లక్షలు కట్టున్నాం ఒక సింగిల్ ఆగినేడిలో. ఇది చెప్పండి, ఇది కదా రీచ్ అవ్వడం అంటే. చిన్న స్టెప్. నాకు 900 వచ్చింది, నేను ఎలాగ చేస్తాను ఈ బిజినెస్ అని ఆ రోజు ఇదవలేదు కదా. 900 అయినా ఎంత అయినా కంటిన్యూ చేశాం కాబట్టి ఇంతవరకు వచ్చింది. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, పోయిన టార్గెట్ లో మీ ఎఫర్ట్ పెట్టినా కూడా మీ టార్గెట్ అవ్వకపోయిండొచ్చేమో. మీరు ఈసారి ఫిక్స్ అవ్వండి. ఈసారి ఏది ఏమైనా సరే డే 1 నుంచి మిగతా వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏముండాలంటే, మిగతా వాళ్ళు చెయ్యని పని మనం చేయాలి. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? టార్గెట్ పేపర్ రిలీజ్ అవుని తర్వాత స్టార్ట్ చేద్దాంలే అని అనుకుంటారు. ఎవరో ఒక టీం నుంచి టార్గెట్ విన్నర్ అవుని తర్వాత విన్ అవుదాం అనుకుంటారు. అలా కాకుండా మిగతా వాళ్ళకంటే ముందుగా ఫస్ట్ టార్గెట్ మీ టీం నుంచి రావాలి. ఎస్ మౌజీ. మొదటి టార్గెట్ మీ టీం నుంచి రావాలన్నమాట. అందుకోసమే అంటారు మిగతా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు పేపర్ రిలీజ్ అవునండి అని. మొట్టమొదటి టార్గెట్ పోస్ట్ మీరు చేశారంటే కాన్ఫిడెంట్ లెవెల్ వేరుగా ఉంటుంది. సో ఏదేమైనా సరే ఈసారి ఫస్ట్ టార్గెట్ వచ్చారంటే మిగతా టీముల్లో కూడా ఎవరి టీం నుంచి గెలవలేదు వాళ్ళు కూడా ఒక ఎనర్జీ వస్తుంది, చేసి చూపించండి. ఓకే. చిన్నారావు గారు, నరేందర్, నరేష్ Yes, sir. చెప్పండి. ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? సివిటి డేట్లు ఫిక్స్ అంటే సివిటి కన్ఫర్మ్ చేసుకోండి. ఆ తర్వాత ఫర్దర్ గా మీ డేట్స్ అంతా ఎట్లా ఫిక్స్ చేసుకుంటే ఆ మధ్యలోనే మీ అభిషేక్ రవీందర్ గురుజీలు మీకు డేట్లు కూడా ఇస్తారు, మీ సీను గురుజీలు. ఓకేనా? Sure. మౌజీ కాంటెస్ట్ విన్నర్స్ 5తో ఒకసారి మీతో మాట్లాడిస్తాను. మాట్లాడించండి. థ్యాంక్ యూ మౌజీ. కోటి ధన్యవాదాలు మౌజీ. సో కాంటెస్ట్ విన్నర్స్ మాట్లాడండి. ముందుగా శ్రీనివాసులు గారు పర్మనెంట్ టీం నుంచి. బి శ్రీనివాసులు సార్ అన్మ్యూట్ చేసుకోండి, ఎక్కడ ఉన్నారు. నెక్స్ట్ అలివేలు మంగా మేడం ఇల్లందు నుంచి. గురూజీ గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు గురూజీ మాట్లాడండి. గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ అండి. కంగ్రాచులేషన్స్, టార్గెట్ విన్నర్ అయ్యారు. థ్యాంక్ యూ గురూజీ, మీ బ్లెస్సింగ్ గురూజీ. ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్? ఏ లెవెల్లో ఉన్నారు సార్? నేను 11 నెలల్లో జాయిన్ అయినా సార్. గ్రేట్, కంగ్రాచులేషన్స్ సార్. 11వ నెలలో జాయిన్ అయ్యి ఫస్ట్ టైం టార్గెట్ విన్నర్ అయ్యారు. అండ్ ఎంత ఎనర్జీగా బిజినెస్ గురించి ఏం తెలియకుండా చేస్తూ మీరు ఇంత పొజిషన్ కి రీచ్ అయ్యారు. దీని తర్వాత వచ్చే టార్గెట్లు కూడా ఇదే విధంగా గెలవాలి. అప్పుడే డైమండ్ షిప్ అనేది చాలా ఈజీ అయిపోతుంది సార్. ఓకే. ఖచ్చితంగా గురూజీ, మీ బ్లెస్సింగ్ గురూజీ. చేసుకొని మొత్తం బాగా మాకు మేడం గారు కనుక మంచి ఊపినిచ్చారు. లీనా మేడం గారు, మీరా బాగా క్లాస్ ఇచ్చి మాకు ఇంత స్టేజ్ కి తీసుకొచ్చారు గురూజీ. గ్రేట్ సార్. సో ఏమవుతుందంటే సార్, మీరు ఎలాగైతే డే 1 నుంచి హెల్ప్ తీసుకుంటున్నారో సేమ్ అట్లే రాబోయే రోజుల్లో కూడా హెల్ప్ తీసుకోవాలి. మిస్టేక్ ఏం జరుగుతుందంటే, ప్రతి వ్యక్తికి ఇక్కడ మేము 16 సంవత్సరాలుగా చూస్తున్నాము. మిస్టేక్ ఏం జరుగుతుందంటే, మనుషులు కొద్ది రోజుల తర్వాత అప్లైన్ ఈ రోజు ఇంత హెల్ప్ చేస్తున్నాడు కదా, రేపొద్దున అప్లైన్ లో తప్పులు చూడటము, కంపెనీలో తప్పులు చూడటము, రకరకాలుగా జరగడంతో హెల్ప్ తీసుకోవడం మానేస్తారు. అండ్ వాళ్ళే బిజినెస్ లో ఫెయిల్ అవుతున్నారు. ఆ తప్పు మీరు చేయకుండా చేయాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్ సార్ వన్స్ అగైన్ మీకు. మౌజీ అట్లానే Thank సార్ you. ఇంత ముందు ఫస్ట్ జైసల్మేర్ ట్రిప్ పెట్టినప్పుడు కూడా విన్నర్ అయ్యారు మౌజీ. జైసల్మేర్ విన్నర్ కూడా అయ్యారు అప్పట్లో. గ్రేట్. బెస్ట్ పర్ఫార్మ్ చేస్తుంటారు మౌజీ. స్టార్టింగ్ నుంచి అప్లైన్ డౌన్ మీద ఏం లేకుండా మంచి గ్రాట్యూడ్ ఉంటాడు మౌజీ. చలో గ్రేట్, మంచి అప్లయన్స్ దొరికారు, సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అన్ని టార్గెట్లు అచీవ్ అవుతున్నారు. గ్రేట్ సార్, ప్రౌడ్ ఆఫ్ యూ సార్. నెక్స్ట్ టార్గెట్ కూడా గెలవండి. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన టార్గెట్. నెక్స్ట్ ఇల్లందు నుంచి మౌజీ లాస్ట్ కాంటెస్ట్ కూడా బ్యాంకాక్ విన్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు కూడా విన్ అయ్యారు మౌజీ. సో అలివేలు మంగా మేడం, కృష్ణ సార్ వెల్కమ్. అన్ని చేసుకోండి. ఇల్లందు నుంచి మౌజీ.
జో మేడం, జో సార్, కంగ్రాచులేషన్స్, టార్గెట్ విన్నర్ అయ్యారు. గ్రేట్. కపుల్స్ బిజినెస్ చేస్తున్నారు, ఎందుకంటే మీ అప్లైనే ఇద్దరు కలిసి చేస్తున్నారు. అప్లై చూసిన తర్వాత ఇంక ప్రతి ఒక్కరు చేయాల్సిందే కదా. గ్రేట్ మేడం, కంగ్రాచులేషన్స్ సార్. రెండు కాంటెస్ట్ వరుసగా మోజీ, ఫ్రెషర్ లో విన్ అయ్యారు, సిల్వర్ లో విన్ అయ్యారు. టార్గెట్ వదలకుండా ప్రతి లెవెల్లో విన్ అవుతూ ఉండండి. తెలియకుండా డైమండ్ అయిపోయింటారు సార్. ఇదే సీక్రెట్ అన్నమాట బిజినెస్ లో డైమండ్ అవ్వడానికి. అండ్ డైమండ్ షిప్ అనేది దూరంగా కనిపిస్తుండొచ్చేమో మీకు. ఓయేమో ఇంతమంది తయారు చేయాలా బిజినెస్ లో డైమండ్ అవ్వడానికి అనేసి. మీరు ఒకటే డిసైడ్ అవ్వండి, టార్గెట్లు విన్ అవ్వండి. 2 టార్గెట్లు విన్నా ఇద్దరు కలిసి ట్రిప్ వెళ్ళరండి. సో తెలియదు అనమాట, డైమండ్ అయిపోయింటారు అనమాట. అండ్ వీళ్ళు అప్లైన్ ఎవరు వస్తారు చిన్నారావు గారు వీళ్ళకి? రెస్పాన్సిబుల్ అప్లైన్ స్వామిదాస్ గారు మోజీ, స్వామిదాస్ గారు రెస్పాన్సిబుల్ తీసుకున్నారు ఖమ్మం టీమ్ లో. గ్రేట్, సూపర్, ఓకే. ఆయన అక్కడ వెళ్ళి వారం రోజులు అట్లా 10 రోజులు అట్లా నుంచి చేస్తున్నారు. ఇల్లందు టీం వల్ల వీళ్ళు. కొత్త టీం గ్రేట్, మోజీ. సూపర్. కంగ్రాచులేషన్ స్వామిదాస్ గారు. అలాగనే టార్గెట్ గెలిపించండి, వీళ్ళు కంటిన్యూగా గెలిపిస్తూనే ఉండండి. ఓకే, థ్యాంక్ యూ మాజీ కూడా వరుసగా great, super. ఛాంపియన్ ట్రోఫీ కూడా ఖమ్మం టీం 4 సార్లు వచ్చింది మోజీ. ఛాంపియన్ ట్రోఫీ వరుసగా వాళ్ళే గెలుస్తున్నారు మోజీ, ఎక్కువ మంది గెలుస్తున్నారు. ఊరికి అగ్గిపెట్ట మాకు వెయ్య వీళ్ళు ఖమ్మం టీం వాళ్ళు గెలుస్తున్నారంటే మిగతా వాళ్ళు ఈసారి పెద్ద పోటీనే జరుగుతుంది అనుకుంటా వాళ్ళకైతే. మిగతా వాళ్ళు తినట్లేదా ఇట్లా వేరే ఆర్టీటీ వాళ్ళు? ఎస్ మాజీ. చలో భయ్, ఖమ్మం ఆర్టీటీలో గెలుస్తుంటే మిగతా వాళ్ళు ఏం నిద్రపోతున్నారో చూడండి ఈసారి. నో ప్రాబ్లం. పోయినసారి గెలిచారు, ఈసారి దేవర్ నుంచి స్టార్ట్ చేయండి మీరు. మిగతా ఆర్టీటీ వాళ్ళు కూడా రెడీగా ఉండండి ఖమ్మంకి టక్కర్ ఇవ్వడానికి. ఓకే, చలో గ్రేట్. కంగ్రాచులేషన్స్ సార్ మీకు మేడం. ఇల్లందు నుంచి అలివేలు మంగ మేడం డౌన్ లైన్ లో కుమారి మేడం మోజీ, ఆమె డౌన్ లైన్ లో Super. కుమారి మేడం వెల్కమ్, అడ్మిట్ చేసుకోండి. తేజ్ కుమారి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, కంగ్రాచులేషన్స్ మేడం, మీ అప్లైన్ గెలిచారు. ఈ గెలవడం అనేది కూడా అప్లైన్ నుంచినే వస్తుంది అలవాటు. అప్లైన్ గెలుస్తున్నారు, ప్రతిసారి గెలుస్తున్నారు. మరి ఎట్లా డౌన్ లైన్ ఎట్లా వదిలేస్తారు చెప్పండి. గ్రేట్ మేడం, కుమారి మేడం, కంగ్రాచులేషన్స్, టార్గెట్ విన్నర్ అయ్యారు. అండ్ సో నెక్స్ట్ టైం టార్గెట్ లో కూడా వదలకూడదు మేడం టార్గెట్ ని. అండ్ మీతో పాటుగా మీ లీడర్స్ కూడా గెలిపిస్తే అప్పుడు బాగుంటది అనమాట మేడం, బ్యాంకాక్ తీసుకెళ్ళడానికి. ఓకే మేడం, గ్రేట్. ఇల్లందు టీం మేడం ఫాస్ట్ లో బ్రాంజ్ కూడా అయ్యారు మాది. ఫాస్ట్ బ్రాంజ్ ఫ్రెషర్ లో బెస్ట్ పెర్ఫార్మర్, ఎక్కువ సేల్స్ ఆమె చేశారు. గ్రేట్, సూపర్, కంగ్రాచులేషన్స్ మేడం. ఇల్లందు టీం కంగ్రాచులేషన్స్. 2 టార్గెట్లు గెలిచారా ఇల్లందు నుంచి? ఎస్ మోజ్. సూపర్, కంగ్రాచులేషన్స్ అండి. తెలంగాణ లాంటి ప్రాంతంలో ప్యాకేజ్ కూడా రాని ప్రాంతంలో మోజ్, అది సిగ్నల్ కూడా ఉండదు వాళ్ళకి, జూమ్ కూడా సరిగ్గా రాలేని ప్రాంతం. అలాంటి ఏరియాలో కట్టుబడి చేశారు మోజ్. అట్లాంటి వాళ్ళకే విలువ తెలుస్తుంది, అన్ని ఉంటే విలువ తెలియదు అనమాట. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ కూడా 2-3 నెలల్లో క్లియర్ అయిపోతుంది ఇష్యూ. అంత లోపల గట్టిగా చేయాల్సిన పనులన్నీ. గ్రేట్, సూపర్. వీళ్ళ అప్లైనర్ లో రాఘవేశారు, ఆశా మేడం, ధనేకులు రామారావు, ఉపేందర్ సార్, వీళ్ళు నలుగురు ఫుల్ ఎఫర్ట్ పెట్టారు మోజ్ వీళ్ళ కోసం. స్వామిదాస్ గారు వీళ్ళతో పాటు. చలో గ్రేట్. టార్గెట్ గెలిస్తేనే అప్లైన్ కొంచెం ఇది ఉంటుంది అనమాట. ఓకే, వీళ్ళ పేరు మన రేడియోలో పాటలు వచ్చేట్టు కదా ఆకాశవాణిలో, ఈ పాటను కోరుకుంటున్న వారు పలానా వాళ్ళు పలానా వాళ్ళు పలానా వాళ్ళు. సో ఈ పలానాలు కూడా టార్గెట్ గెలిస్తేనే బాగుంటది, రైట్? సో మంచిదే, సంతోషం, డౌటే లేదు. అప్లైన్ ప్రతిసారి గెలుస్తాలి ఇదేం లేదనమాట. వాడు గెలిస్తే డౌన్ లైన్ ఒక ఇది ఉంటది అనమాట. ఈసారి నుంచి అప్లైన్ నిరూపించుకోవాలంటే టార్గెట్ ప్రతి ఒక్కరికి వస్తుంది, గెలిపించండి. గ్రేట్, సూపర్. నెక్స్ట్ మోజీ అహల్య మేడం, రాజశేఖర్ సార్ మోజీ, మంగళగిరి టీం నుంచి జరా శ్రీనివాస్ గారు రెస్పాన్సిబిలిటీ చేపించారు మోజీ. అడ్మిట్ చేసుకోండి సార్. రాజశేఖర్ సార్, అహల్య మేడం. గుడ్ మార్నింగ్ మహాగురుజీ, జై హో మహాగురుజీ. గుడ్ మార్నింగ్ సార్, కంగ్రాచులేషన్స్ సార్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ గురుజీ. చలో, మంగళగిరి పక్కనే ఉంటున్నారు, అప్లైన్ హెల్ప్ తీసుకుంటున్నారు. శ్రీనివాసరావు గారు హెల్ప్ తీసుకుని టార్గెట్ విన్నర్ అయ్యారు. అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. సేమ్ అలాగనే వచ్చే టార్గెట్ లో కూడా మీ పేరు రావాలి సార్, టార్గెట్ అచీవర్స్ లో, రైట్? ఒక మంచి టౌన్ లో ఉంటున్నారు, ఎక్కడైతే అప్లైన్ విజిట్లు ఉంటాయో, అప్లైన్ ట్రైనింగ్ వెన్యూలు నియర్ బై ఉంటాయో, ఆ వెన్యూలు సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. సో దాని అర్థం ఏంటి, ఎవరికైతే వెన్యూలు ఓపెన్ అవ్వలేదు ఇంతవరకు, తొందరలో వెన్యూలు ఓపెన్ చేయించండి. టాప్ లీడర్స్ వెన్యూ ఓపెన్ చేయించడానికి టీం ఎలిజిబుల్ కావాలి, అప్లై చేయించండి. సో దట్ ఇట్లా టార్గెట్ అచీవర్లు అవుతారు. చేసి చూపించండి. కంగ్రాచులేషన్స్ అండి రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ మేడం గారు ఫార్మసిస్ట్ మోజీ, గవర్నమెంట్ జీజీహెచ్ లో. సో పార్ట్ టైం గా చేస్తూ, సార్ కూడా పొలిటికల్ గా ఏదో పనిచేస్తుంటాడు. జరా శ్రీనివాస్ గారు మంచిగా
ఫాస్ట్ గా చేపించారు మాజీ. అంటే సిహెచ్ బోడి గారు అండ్ నాగలక్ష్మి అని ఇద్దరు అప్లై చేస్తున్నారు మాజీ. వీళ్ళు కూడా మంచిగా ఓకే, సపోర్ట్ చేస్తారు మాజీ. చలో. రైట్ చిన్నారావు గారు, కంగ్రాచులేషన్స్, ఇంకొకళ్ళు ఆల్ టార్గెట్ అచీవ్ రా. ఎస్ మాజీ, ఇంకొకళ్ళు ఉన్నారు మాజీ. నెక్స్ట్ ఆ, సంజయ్ మేడం రెస్పాన్సిబిలిటీతో ఒకళ్ళు ఆన్ఫిల్ ఆన్ గ్రౌండ్ లో వెళ్ళి వర్క్ చేసి దుర్గా మేడం అండ్ నాగరాజ్ సార్ ఇద్దరు విన్ చేపి అంటే వాళ్ళ ఫ్యామిలీ వర్క్ చేపించి విన్ చేపించారు మాజీ. దుర్గా మేడం మాజీ. జయ మాగజ్జి, గుడ్ మార్నింగ్ మాగజ్జి. జయో మేడం, జయో సార్, జయో సార్. గ్రేట్ థ్యాంక్ యూ. సార్. చూడండి, మనము ఈ వయసు వచ్చేపాటికి ఎన్నో పనులు చేసి ఇక్కడికి వచ్చింటాం, ఎన్నో జాబులు చేసుకొని వచ్చింటాం ఇక్కడికి, ఎన్నో బిజినెస్ చేసుకొచ్చాం. అండ్ మన ఫ్యూచర్ కనిపిస్తా ఉంటాయి, అంతే మన జీవితం అనుకుంటాడు. అనుకోకుండా సేఫ్ షాప్ వచ్చింది, టార్గెట్ అచీవ్ అయ్యారు. మీకు అనిపిస్తున్న ఇప్పుడు కూడా మాది చిన్న లెవెల్ కదా, మేము ఈ బిజినెస్ లో డైమండ్ అవుతామా అని. ఇక్కడ ఏ రికమెండేషన్లు రాజకీయాలు లేవు సార్. మీరు ఎలాగైతే ఈ 2 నెలల్లో వర్క్ చేసి టార్గెట్ విన్నర్ అయ్యారో, సేమ్ అట్లనే మీ అప్లైన్ హెల్ప్ తీసుకొని రాబోయే రోజుల్లో కూడా టార్గెట్ గెలవండి. అండ్ నెక్స్ట్ డైమండ్షిప్ మీదే అవుతుంది సార్. ఓకే, ఖచ్చితంగా గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ మేడం, గ్రేట్ సార్, కంగ్రాచులేషన్ సార్. వీళ్ళకి నేను 4 years బ్యాక్ నేను 3 feet చేసాను మాజీ. నేను ఓకే, అప్పుడు నార్మల్ గా గోల్డ్ లెవెల్ ఉన్నాను మాజీ. అప్పుడు రాలేదు ఓకే, మాజీ. ఓకే, సంజయ్ మేడం అప్పుడు నెంబర్ ఆహా, డెవలప్ చేస్తే రీసెంట్ గా జాయిన్ అయ్యారు. ఓకే, సో డే 1 జాబ్ మానేసి ఫుల్ టైం దిగారు మాజీ. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ సంజయ్ మేడం తీసుకున్నారు. సో వరుసగా కంటిన్యూ వచ్చేస్తూ కాంటెస్ట్ విన్నర్ చేయించారు మాజీ. గ్రేట్. అంటే 4 సంవత్సరాలు కూడా మీరు వదలరు అయితే మనుషుల్ని. జాయిన్ అయ్యే వరకు నెంబర్ మా దగ్గర ఉందంటే వాళ్ళు 4 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాల తర్వాత కూడా వదలమంటారు. గ్రేట్, ఇదే కావాల్సిన క్వాలిటీ. గ్రేట్, సూపర్. గ్రేట్ సార్. లేట్ గా వచ్చారు, అర్థం చేసుకోండి. బిజినెస్ అర్థం చేసుకున్నారు కాబట్టి టార్గెట్ విన్ అవుతున్నారు. సేమ్ దీన్ని అర్థం చేసుకొని మీ టీంలో మరి ఇంత లేట్ చేయించకండి. రాబోయే వాళ్ళని గట్టిగా ఫాలో అప్ చేసి జాయిన్ చేయించుకోవాల్సి వస్తుంది. గ్రేట్, సూపర్, గ్రేట్ మేడం, గ్రేట్ సార్. నాతో నేను ఫుల్ టైం చేస్తున్నాను ఫ్రెషర్ లెవెల్ అని, వాళ్ళు కూడా అదే మోటివేషన్ తో అలాగే ఫుల్ టైం దిగుతున్నారు మాగజ్జి. అలాగే సంధ్య మేడం గైడ్ లైన్స్, చాలా మంది మేడం కి చాలా గైడ్ లైన్స్ మాకు చాలా బాగా అందుతుంది గురుజీ. మా ఈ గుర్తింపుకి అంతా కారణం సంధ్య మేడమే గురుజీ. అవును, డౌటే లేదు మేడం. ఎందుకంటే ఎదుటోళ్ళు కంపెనీని చూసి రావట్లేదు, ఎదుటోళ్ళు మనల్ని చూసి వస్తారు ఎవరైతే ప్లాన్ చెప్తున్నారో. కాబట్టి మనం సక్సెస్ తీసుకుంటూ, చెక్ తీసుకుంటూ టార్గెట్ గెలుస్తుంటే ఎదుటోళ్ళకి మన సక్సెస్ ని వాళ్ళ సక్సెస్ లాగా చూసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అప్లైన్కి వస్తుంటే మాకు వస్తుందని. కాబట్టి వింటుండే ప్రతి లీడర్ ఎవరైతే టార్గెట్ విన్ అవ్వలేకపోయారో, కరెంట్ టార్గెట్ ఇప్పుడు నడుస్తున్న టార్గెట్ లో విన్ అవ్వండి. మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకు నమ్మకం వస్తుంది బిజినెస్ చేయడం కోసం. చలో, అందరికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మాగజ్జి. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్ యూ మాగజ్జి. మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాజీ. మాజీ పెర్లెండ్ బాల్కి ఛాన్స్ ఇస్తారు మాజీ మాట్లాడతాను. లేదు టైగర్, నాకు జర్నీలో ఉండ, మీరు మాట్లాడండి, మీ అప్లయన్స్ మాట్లాడతాడు. దానికంటే ముందు మీరు చెప్పండి, ఈ కమిటీ ఈసారి ఏం కమిట్మెంట్ తీసుకోబోతున్నారు, ఆ తర్వాత మీ లీడర్స్ మీ డైమండ్స్ తో మాట్లాడించండి ఒకసారి. తర్వాత చెప్పండి ఈసారి టార్గెట్లు ఏమేమి స్వామిదాస్ గారు, చేయబోతున్నారు. సంజయ్ మేడం ఇద్దరు ఛాన్స్ ఉంది మాజీ. స్వామిదాస్ సంజయ్ మేడం 4 లీటర్స్ ఓకే, ఉన్నారు గురించి వాళ్ళకు చేద్దాం గురించి. ఓకే, ఓకే, ఓకే. బేబీ మేడం, వెల్కమ్ మేడం. జై హింద్ మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మేడం, మచ్. చాలా రోజుల తర్వాత దర్శనం ఇస్తున్నారు, మధ్య మధ్యలో చూస్తున్నాను. రైట్, గ్రేట్ Yes, మేడం. మా గురుజీ. పెద్ద నెట్వర్క్ చాలా తయారు చేశారు. అనుకోని కొన్ని కారణాలతో అప్పుడప్పుడు రావడం పోవడం, ఇది నార్మలే. నెట్వర్క్ అన్న తర్వాత నార్మలే. ఒక కుటుంబంలో ఒక మాట అంటారు మేడం, కుటుంబంలో 5 మంది ఉంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ నరేష్ గారు కానీ, నరేంద్ర గాని, చిన్నారావు గారు కానీ, అందరూ ఎవరైనా చెప్పండి ఈ మాట. ఒక ఫ్యామిలీలో 5 మంది ఉంటారు, 5 మందిని సంతోష పెడుతున్నారా ఇంట్లో తల్లిదండ్రులు? నరేష్ No, మా గురుజీ. నరేష్ నువ్వు చెప్తా గారు, సీనియర్ లీడర్వి. మీ ఇంట్లో అందరూ హ్యాపీనా నీ పనితో? అవుజీ, మీ ఇంట్లో అందరూ హ్యాపీనా? ఇప్పుడైతే హ్యాపీ గురుజీ. ఇప్పుడైతే కాదు, ఇప్పుడు అంటా ఉంటది, అత్తకి కోడలికి మధ్యన ఉంటది. ఒకసారి పిల్లలకి తండ్రి అంటే నచ్చడు, డాడీ నువ్వు నాకు ఇది తీసిలేదంటాడు. పర్మనెంట్ గా కాదు, 1-2 సార్లు మేడంకి ఏమన్నా జ్యువెలరీ తీసిస్తే అమ్మంటది అనమాట, కొత్తగా పెళ్ళాం వచ్చింది, పెళ్ళాంకి తీస్తున్నావు, మాకు తీసి ఇవ్వట్లేదని. సో మేబీ ఇట్లా అందరినీ సంతోష పెట్టలేం కదా. అంతెందుకు, మేడం సాంబార్ చేస్తే ఉప్పు ఎక్కువైందంటే గట్టిగా అరవడము. 5 మందిని సంతోష పెట్టలేం మనం, నిజమేదా? 5 మందిని సంతోష పెట్టలేం అనమాట. సో అట్లాంటిది ఇక్కడ వేల మంది, లక్షల మంది వచ్చినప్పుడు ఎట్లా సంతోష పెడతాం?
చిన్న చిన్న మాటలు వస్తుంటాయి. మాటలు కొద్దిసేపటి కానీ గుర్తు పెట్టుకోవాలి. రైట్. సంతోష పెట్టాలంటే అందరిని ఒకే ఒక పని చేయాలి. ఏం తెలుసు, ఐస్ క్రీమ్ బండి పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్ బండి పెట్టుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు తిన్న వెంటనే. రైట్. కాబట్టి చిన్న జరిగింది బేబీ మేడం. నో ప్రాబ్లం. మీ సక్సెస్ ని గమనిస్తున్నాం అనమాట. రైట్. వింటున్నాం, చూస్తున్నాం మీ సక్సెస్ ని. ఇట్లానే కంటిన్యూ చేయాలి మేడం. ప్లీజ్ చెప్పండి మేడం కమిట్మెంట్ ప్లీజ్. తప్పకుండా మా గురుజీ. సో లాస్ట్ టార్గెట్ అయితే ట్రై చేసాం మా గురుజీ, దగ్గరకు వచ్చి అందరూ అయినారు మా గురుజీ. సో ఈసారి మీరు చెప్పినట్టుగా మా గురుజీ స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ డే నుంచి కూడా స్టార్ట్ చేస్తాం మా గురుజీ. తప్పకుండా మా గురుజీ. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. హాయ్లాండ్ లోనే కమిట్మెంట్ ఇచ్చాం మా గురుజీ. అప్పటి నుంచే పలమనేర్ టీమ్ లో టార్గెట్ విన్నర్ స్టార్ట్ అయ్యారు మా గురుజీ. సో అంతకు ముందు యాక్చువల్లీ ఫారిన్ ట్రిప్ అంటే కూడా తెలియదు మా గురుజీ. అప్పుడు ఎట్లయితే మీకు కమిట్మెంట్ ఇచ్చానో అదే జరిగిపోతుంది మా గురుజీ. సో ఈ రోజు ఎంతో మంది, నాకు కూడా ఫారిన్ ట్రిప్ తెలియదు, ఫ్లైట్ అంటే తెలియదు, అట్లాంటిది ఫారిన్ ట్రిప్ వెళ్ళేసి వచ్చామంటే కూడా మీకు ఇచ్చిన కమిట్మెంట్ ఎట్లయినా సరే నెరవేర్చుకోవాలి అని చెప్పేసి గట్టిగా అనుకున్నాం మా గురుజీ. తప్పకుండా మా గురుజీ. సో చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. ఇన్ని రోజులు ఒక బాధ ఉండేది. సో ఎంత ఎఫర్ట్ పెట్టినా మళ్ళీ మనకి టార్గెట్ రాదు కదా అనే ఫీలింగ్ ఉండేదన్నమాట. సో తప్పకుండా మా గురుజీ ఈసారి అందరికీ ఛాన్స్ వచ్చింది. సో ఎక్కువ మంది అచీవర్స్ ఉండేలాగా తప్పకుండా చూసుకుంటాం మా గురుజీ. సో ఎప్పుడు మీ గురించే ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం మా గురుజీ. ఎక్కడ ఫీల్డ్కి వెళ్ళినా కూడా సో ఇట్లా ఉంటారు మా గురుజీని చూపిస్తూ ఇట్లుంటుంది అనేసి బిజినెస్ ని బాగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం మా గురుజీ. తప్పకుండా మీ పేరు నిలబెడతాం మా గురుజీ. చలో, థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. ఫర్దర్ గా మీ టీం హ్యాపీ ఉగాది మా గురుజీ. దూసుకెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీకు అడ్వాన్స్ అందరికీ హ్యాపీ కూడా హ్యాపీ ఉగాది మా ఉగాది. గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ బేబీ మేడం. చలో వన్ మోర్ లీడర్ మనవర్ధన్ సార్, వెల్కమ్. మనవర్ధన్ సార్. థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాజీ. కోటి ధన్యవాదాలు మాజీ. సో ఈ రోజు మంచి అవకాశం Yeah, ఇచ్చారు sir. మాజీ. సోమశంకర్ మాజీ, బ్లెస్సింగ్స్ మాజీ. సో అడ్వాన్స్ హ్యాపీ మాజీ, హ్యాపీ ఉగాది మాజీ. థ్యాంక్ యూ మాజీ. Thank you, మీరు sir. ఏదైతే గైడెన్స్ ఇచ్చారో 100% ఫాలో Yeah, sir. చేస్తాం మాజీ. అండ్ మా టీమ్ లో కూడా 100% ఈ టార్గెట్ విన్నర్స్ తీసుకొస్తాం మాజీ. నేను నా టీమ్ తో పాటు వస్తాం మాజీ. సో థ్యాంక్ యూ మాజీ. థైలాండ్ లో కలుగుతాం మాజీ. 100%. ఎక్కడి నుంచి చేస్తున్నారు సార్ బిజినెస్ మీరు? మా గురించి ఏలూరు మాజీ, ఏలూరు ఆర్టీసీ నుంచి చేస్తున్నాం మాజీ. చలో, గ్రేట్. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్. చలో అండ్ థ్యాంక్ యూ మాజీ. థ్యాంక్ యూ సో మచ్. స్వామిదాస్ సార్, వెల్కమ్. మావర్జీ మావర్జీ థ్యాంక్ యూ మావర్జీ. కొడుకు మావర్జీ. మాకు స్టార్టింగ్ లో చెప్పిన మాటలు మాత్రం లైఫ్ లో మర్చిపోం మావర్జీ. ఈ రోజు మేము నిలబడ్డామంటే ప్రతి ఒక్క మాట మావర్జీ. అప్లయన్స్ నరేంద్ర మావర్జీ గారు, నరేష్ మావర్జీ గారు, చిన్న మావర్జీ మీ చేతిలో పెట్టి మమ్మల్ని వాస్తవంగా మీ మాటలతోనే మేము నిలబడ్డాం మావర్జీ. మీరు స్టార్టింగ్ లో చెప్పారు ఒక మాట మావర్జీ, మీరు మాట్లాడతాం కాదు మీ ఐడియా అనేది మాట్లాడాలని చెప్పన్నారు మావర్జీ. అది లైఫ్ లో ఏ లెవెల్కి వెళ్ళినా కూడా మర్చిపోం మావర్జీ. అలానే అంత ఎదిగినా కూడా వదిలిమన్నారు మావర్జీ. టీంకి మంచిగా సర్వీస్ అందించాలన్నారు మావర్జీ. చేస్తాం మావర్జీ. ఈ టార్గెట్లో ఎక్కువ మంది రిజల్ట్ అనేది చేస్తాం మావర్జీ. ఇప్పుడు తెలంగాణ కూడా మళ్ళీ 3 నెలల్లో కూడా మళ్ళీ అదే ప్రొడక్ట్ అనేది వదులుతారని చెప్పేసి మీరు ఇప్పుడు మంచి గుడ్ న్యూస్ చెప్పారు మావర్జీ. మన టీం అంతా ఇప్పుడు ఇల్లందు అటు నడుస్తుంది మావర్జీ, తెలంగాణ నడుస్తుంది. థ్యాంక్ యూ మావర్జీ కూడా ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు. గ్రేట్. స్వామిదాస్ గారు రాకింగ్ చేస్తున్నారు అన్నమాట, తెలుస్తుంది మీ రిజల్ట్. సేమ్ అలాగే పర్ఫామ్ చేసి చూపించండి కరెంట్ టార్గెట్ లో కూడా. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ మావర్జీ. కూడా థ్యాంక్ యూ. సంజయ్ మేడం, వెల్కమ్ మేడం. జై మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఒక ఓషన్ లో ఒక డ్రాప్ మా గురుజీ. మేము మా అందరికి డైరెక్ట్ గా మీ గైడ్ లైన్స్ దొరుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా గురుజీ. నరేంద్ర మా గురుజీ, నరేష్ మా గురుజీ అండ్ శ్రీను మా గురుజీ బ్లెస్సింగ్స్ తో మీ యొక్క డైరెక్షన్ అనేది మా మీద మళ్ళీ పడింది మా గురుజీ. ఇంతకుముందు మేము మీ గైడెన్స్ వచ్చినప్పుడు టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చాం మా గురుజీ. మళ్ళీ అగైన్ మీ గైడెన్స్ దొరుకుతుంది మా గురుజీ. అగైన్ మళ్ళా టాప్ పర్ఫార్మెన్స్ అనేది చేసి చూపిస్తాం మా గురుజీ మీ బ్లెస్సింగ్స్ తో. అండ్ హ్యాపీ ఉగాది మా గురుజీ. మీ గైడ్లైన్స్ ఇచ్చినందుకు, జూమ్ వచ్చినందుకు, టైం కేటాయించినందుకు, సో ఈ విధంగా మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. కొడుకుడు ధన్యవాదాలు మా గురుజీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నరేష్, ఈ నలుగురు కదా మెయిన్ లీడర్స్, ఇంకా ఉండారు అందరు కెప్టెన్సే. ఈ నలుగురులో ఎవరు గెలుస్తారు? ఫస్ట్ టార్గెట్ ఎవరు గెలిపిస్తారు? తెల్లా ఎవరిలో ఉంది ఈ నలుగురు చెప్పండి. మా గురుజీ అచ్చా, సంధ్య మేడం మా టీం ఉంటుంది. సంధ్య మేడం రెస్పాన్సిబిలిటీ. మిగతా వాళ్ళు ఏమంటారు? ముగ్గురు మా గురుజీ. మాటలు ఎన్నైనా కావచ్చు, ఫస్ట్ టార్గెట్
ఫస్ట్ లాగిన్ ఐడి కనపడాలి, రైట్? దాని ఎఫర్ట్ ఇప్పుడు ఈ క్షణం నుంచి పెడితేనే అవుతుంది. చేసి చూపించండి చూద్దాం. మాట అయితే ఇచ్చారు, ఎవరు ఫస్ట్ వస్తారో చేసి చూద్దాం. ఆల్ ద బెస్ట్ అందరికి, నలుగురికి. థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్ యూ. చిన్నారావు సార్ వెల్కమ్. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాజీ. సో రియల్ గా చాలా హ్యాపీ అనిపిస్తుంది మాజీ. 5 years అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది మాజీ. స్టార్టింగ్ డే 1 మీ దగ్గర నుంచి ఫోన్ కాల్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని జస్ట్ వీడియోస్ లో చూసి మీ యొక్క మాటలు ఇన్స్పిరేషన్ తీసుకొని చిన్న పేద కుటుంబం నుంచి వచ్చి ఈ విధంగా రిచ్ పర్సన్ గా మారేదని ఒక డ్రీమ్ పెట్టుకున్నాం మాజీ. సో ఆ తర్వాత మీ బ్లెస్సింగ్స్ మాజీ, ఎక్కడో గుంటూరు జిల్లా తాటికొండ మండలం పొన్నికలని మారుమూలలో పుట్టిన నన్ను ఎక్కడి నుంచో మీరు ఐడెంటిఫై చేసి, సో ప్రతి సెలబ్రేషన్ కి మీ బ్లెస్సింగ్స్ తో నాకు ర్యాంక్ 6 సన్మానానికి హైలాండ్ ఫస్ట్ టైం వచ్చారు మాజీ. తర్వాత మళ్ళీ నాకు ఎమరాల్డ్ మీ ద్వారానే జరిగింది మాజీ. అండ్ రూబీ కూడా అక్కడ మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మాజీ. ఓపెన్ కూడా తెలిసినాను. సో ఈ రోజు మీరు నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేను మాజీ. సో అండ్ నా వెయిట్ లాస్ గురించి మరి ముఖ్యంగా ఎప్పుడు వచ్చినా నా పొట్ట మీద చేసి మధ్యప్రదేశ్ తగ్గుతా అని అడిగేవాళ్ళు. ఈసారి మీకు కనిపిస్తే స్లిమ్ అయ్యే కనిపించాలని అది పెద్ద అచీవ్మెంట్ గా పెట్టుకున్నాను మాజీ. సో ఖచ్చితంగా మాజీ, సో నా జీవితంలో నాకు ఎవరైనా తల్లిదండ్రులు తర్వాత ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి ఉంటే మీరే మాజీ. ఎందుకంటే ఏ వ్యక్తికి నేను ఎంతమంది అప్లయన్స్ ఉన్నా ఎవరి మాటలు వినేవాడిని కాదు. బట్ ఫైనల్ గా మీరు చెప్పేది ప్రతిదీ మార్చుకుంటూ వచ్చే మాజీ. మీరు నా గాడ్ అనమాట, నా దేవుడు. ప్రతిదీ మార్చుకుంటాను మాజీ. ఇంకా ఏదన్నా కూడా మార్చుకుంటాను. ఇగో మొత్తం తీసేసే మాజీ, జీరో చేసుకున్నాను. అండ్ టీమ్ కూడా యూనిటీగా తీసుకెళ్తాం మాజీ. ఖచ్చితంగా మాజీ మీకు మాటిస్తున్నాను మాజీ. ఆల్ ఇండియాలో ఎర్ర చిన్నారావు నెంబర్ 1 అనే విధంగా మీ పేరు, మీ నోటతో నా పేరు ఎప్పుడు అన్ని టీముల దగ్గర పలికే విధంగా నేను చేసుకుంటాం మాజీ. సో ఇది నా కమిట్మెంట్ మాజీ. చివరి శ్వాస వరకు మీకు ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాం మాజీ. ప్రతి ఒక్క అప్లైన్ నాకు స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసిన మా గ్రేట్ మెంటర్ నరేంద్ర మాజీ అండ్ నరేష్ మాజీ, పెద్దిన్ శ్రీనివాస్ మాజీ, అభిషేక్ మాజీ అందరు కూడా నేను కృతజ్ఞతగా ఉంటూ మంచి పేరు తీసుకొచ్చిన విధంగా నేను ఉంటాను మాజీ. టీంని మంచి యూనిటీగా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తాను మాజీ. టీం పట్ల కూడా మంచి గ్రాట్యూడ్ గా ఉంటూ వాళ్ళకి మంచి సర్వీస్ ఇస్తూ 24/7 ఆన్ ఫీల్ ఆన్ గ్రౌండ్ లోనే ఉంటాను మాజీ. సో నాకు ఇంకా వేరే పనే లేదు మాజీ. సేఫ్ షాప్ తప్పితే నాకు వేరే పని లేదు మాజీ. మీరు ఇంత పెద్ద లెవెల్కి వచ్చి ఆల్ ఇండియా మొత్తం ఎలా తిరుగుతున్నారో, సో ఫ్యూచర్ లో నేను కూడా ఆల్ ఇండియా మొత్తం కూడా టీం తయారు చేస్తూ ఆల్ ఇండియాలో రోల్ మోడల్ అవ్వాలనుకుంటున్నాం మాజీ. సో మీలాగా అండ్ వికాస్ గురుజీ లాగా ఖచ్చితంగా రోల్ మోడల్ అయితే తీరుతాం మాజీ. థ్యాంక్ యూ మాజీ, కొట్టుకోటి ధన్యవాదాలు మాజీ. గ్రేట్ చిన్నారావు గారు. నెంబర్ 1 అయ్యే టీం ప్రాసెస్ లోనే మీరు ఉన్నారు, అదే దారిలో ఉన్నారు. దానికోసం ఒక చిన్నారావు గారు ఉంటే టీం ఎప్పుడు నెంబర్ 1 అవ్వలేదు. 100ల కొద్ది చిన్నారావులు మన టీంలో తయారవ్వాలి. ఇట్లాంటి బాధ్యతలు తీసుకొని అండ్ ఇట్లా వాళ్ళలో మార్పు వచ్చినప్పుడే ఇది సాధ్యం అవుతుంది అండ్ అయి తీరుతుంది అనమాట. గ్రేట్, సూపర్, ఆల్ ద బెస్ట్ అండి మీ టీం ఈ మొత్తానికి. కాంటెస్ట్ మాజీ ఖచ్చితంగా మాజీ. ఇప్పుడు ఇంతకుముందు 50 మంది పైన విన్నర్స్ చేయించాము. 100% మాజీ. స్టార్టింగ్ కమిట్మెంట్ మాజీ. ఈ కాంటెస్ట్ అందరికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి 100 మంది పక్కా మాజీ. 100. సో ఖచ్చితంగా 100 మెంబర్స్ మిషన్ 100 మెంబర్స్ టార్గెట్ పెట్టుకొని చేస్తాం మాజీ. సో నెక్స్ట్ మళ్ళీ కాంటెస్ట్ అయిపోయినా మిమ్మల్ని పిలిచి సో అది జరిగిందని కూడా మేము నిరూపించుకుంటాం మాజీ. కోటి ధన్యవాదాలు. గ్రేట్, ఆల్ ద బెస్ట్. నరేందర్ టైగర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మావజీ. కోటి ధన్యవాదాలు మావజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త సంవత్సరం ముందే మీ బ్లెస్సింగ్స్ దొరికినాయి మావజీ. అండ్ మొన్న ఫిజికల్ కూడా కలిసాం మావజీ. రియల్ గా చాలా హ్యాపీ ఉంది మావజీ. సో హైదరాబాద్ ఫస్ట్ మీరు సిల్వర్ అండ్ అబోవ్ మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ మీటింగ్ తో స్టార్ట్ అయిన మావజీ. అండ్ మళ్ళీ మీతో పాటు హైదరాబాద్ లోనే డైమండ్స్ అండ్ అబోవ్ మీటింగ్ లో అటెండ్ అయ్యాను మావజీ. సో రియల్ గా హ్యాపీ ఉంది గురుజీ. 100% మావజీ మీ బ్లెస్సింగ్ ద్వారా ఈ కాంటెస్ట్ లో ఫస్ట్ కాంటెస్ట్ నేమ్ మా టీం నుంచి వస్తాం మావజీ. సో మీ బ్లెస్సింగ్స్ తో 100% ఈసారి చిన్నారావు సార్ చెప్పినట్టుగా 100 మంది మావజీ ఇంకా డబల్ చేసి చూపిస్తాం మావజీ. 100%. థ్యాంక్ యూ వెరీ మచ్ మావజీ. కోటి ధన్యవాదాలు. చలో, ఆల్ ద బెస్ట్ నరేందర్ గారు. మంచి టీం తయారు చేశారు, దగ్గరుండి ఒక్కొక్క విషయం నేర్పించి తీసుకొచ్చారు. అండ్ ఎలాగైతే ఇండిపెండెంట్ చేశారు ఈ రోజు చిన్నారావు గారిని, అలాగే ప్రస్తుతానికి మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీలో కూడా సేమ్ ఇట్లాంటి లీడర్ తయారు చేయండి. ఇండియా చిన్నదేం కాదు జనాభాలో, అర్థమవుతుందా? అండ్ రెండోది వేరే టీంలలో కూర్చోవడం కంటే మన అప్లైన్ కూర్చొని చేసుకుంటా ఉంటే అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతుంది సరౌండింగ్స్ లో, రైట్? చేసి చూపించండి, మిగతా వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవ్వాలి దగ్గర మీరు చేసే వర్క్, మీరు చేసే రిజల్ట్ వల్ల. గ్రేట్, సూపర్. నరేష్ చెప్పండి టైగర్, మీటింగ్ క్లోజ్ చేయొచ్చు. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్ మహర్జీ. సో రియల్ గా చాలా హ్యాపీ ఉంది మహర్జీ. స్టార్టింగ్ డేస్ లో మీరు, నేను ఫ్రెషర్ ఉన్నప్పుడు కూడా నాతో పాటు మీరు కూడా జర్నీ చేశారు మహర్జీ. సో మనం ఒక రోజు బైక్ పైన తిరిగాము, ఫాలోఅప్ కోసం నాతో వచ్చారు మీరు. ఆ రోజు రియల్ గా బైక్ లైట్ కూడా లేదు గురించి, చీకట్లో అలా బైక్ పైన మీద నాతో జర్నీ చేయడం చాలా హ్యాపీ అనిపించింది గురించి. అక్కడ స్టేజ్ నుంచి ఈ రోజు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారంటే ప్యూర్లీ అది మీరు తీసుకున్నటువంటి కమిట్మెంట్, మీరు తీసుకున్న డెసిషన్ ని మేము చూసి ఇన్స్పైర్ అయ్యాము గురించి. సో అలాంటి డెసిషన్ తీసుకోవడానికి ఎంతో మంది ఈ రోజు మీ ప్రతి మాటకి విని కూడా సో రెస్పాన్స్ అవుతారు గురించి.
సో 100% గురించి ఈ కాంటెస్ట్ లో ఎగ్జామ్ పవర్ చూపిస్తాం మావర్జీ. మళ్ళీ రోల్ మోడల్ గా టోటల్ టీమ్ అనేది కూడా పవర్ఫుల్ గా తయారు చేపిస్తాం. మీ బ్లెస్సింగ్స్ ఎట్లాగా ఈ రోజు ఉంటాయి కాబట్టి సో 100% తయారు చేస్తాం మావర్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మావర్జీ, మీ బ్లెస్సింగ్స్ మావర్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ డైమండ్ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్. మాజీ మళ్ళీ కలుద్దాం. కొత్త టార్గెట్ 1-2 రోజులు రిలీజ్ అవుతుంది. దాని తర్వాత టార్గెట్ ప్రింట్ పేపర్లు ప్రింట్ చేసుకొని మొత్తం పంచి అది ఎట్లా ఏంటి ప్లానింగ్ చేసుకొని మీ డైమండ్స్ తో కలిసి ఎగ్జిక్యూట్ చేయండి. థ్యాంక్ యూ అండి మాజీ అందరికి. పైన ఒక చిన్న మాట మాజీ. అందరూ కూడా మాగుర్జీ కోసం మాజీ చెప్పండి డైమండ్ చెప్పండి. ఫంక్షన్ కన్నా ముందే కంటిన్యూగా క్యాపింగ్ తీసుకొని చూపిస్తాం మాజీ. సో మిషన్ నేను క్యాపింగ్ కోసం చూస్తున్నాం మాజీ. మీరు ఎట్లయితే చూపిస్తున్నారో 4 lakhs 100% ఎవ్రీ వీక్ 2 lakhs 4 lakhs అట్లా తీసుకునే విధంగా నేను డైమండ్ స్పీచ్ లో కూడా మాట్లాడే విధంగా నేను చేస్తాను మాజీ. సో ఇది నా కమిట్మెంట్ మాజీ. చాలా థ్యాంక్ యూ సో చాలా మచ్ మాజీ. చాలా బాగుంటుంది ఆ పని చేశారంటే. అప్లైన్ సపోర్ట్ తీసుకొని ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం అన్ని పాసిబుల్ అయిపోతాయి. ఆల్ ద బెస్ట్ అండి అందరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మావర్జీ, కోటి కొడదాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మావర్జీ. మాగుర్జీ. థ్యాంక్ యూ మాగురుజీ. ధన్యవాదాలు. చలో గ్రేట్ టైగర్స్. మాగుర్జీ వెళ్ళిపోయాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా కొత్త సంవత్సరంలో మాగుర్జీ నుంచి మంచి బ్లెస్సింగ్స్ దొరికింది అందరికీ కూడా. సో గురుజీ ఒక మాట చెప్పాడు, 4 క్యాప్టెన్స్ గా